మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నవంబర్ 21వ తేదీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాంధీ భవన్లో కార్యకర్తలను ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా 300కి పైగా వినతులు వచ్చాయని, వినతుల్లో ముఖ్యంగా ఇళ్లు, పెన్షన్ల సమస్యలు, జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ, ట్రాన్స్కో జెన్కోలో ఖాళీల భర్తీ వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగిందని బట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ప్రజాప్రభుత్వం నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గాంధీ భవన్ లో ప్రజలతో ముఖాముఖి, కార్యకర్తలతో కూడా ముఖాముఖి అనే కార్యక్రమానికి ఇక్కడ రావటం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి అక్కడ ప్రజావాణిని నిర్వహిస్తూ ప్రజాభవన్ లో అక్కడికి వచ్చిన సమస్యలను కూడా తీసుకొని వాటిని పరిష్కారం చేస్తూనే ఒక పార్టీ భావజాలం పైన మేము పోటీ చేసి ఆ భావజాలాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి ప్రజల మేము చెప్పిన అంశాలను నమ్మి ఓటేసినటువంటి ప్రజల యొక్క ఆశల్ని, ఆలోచనల్ని నిజం చేయటం కోసం ఆ భావజాలాల్ని, ఆలోచనల్ని ప్రజల దగ్గర తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్ని కలిసి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఇక్కడ ప్రతి మంత్రి కూర్చొని పనిచేసేటువంటి విధానం ఈ రోజు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది మంత్రులు గాంధీ భవన్ కు రావటం, ఇక్కడ ముఖాముఖి వాళ్ళతో మాట్లాడటం, సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నం అంతా మీరు గమనించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా గాంధీ భవన్ కు వచ్చి గాంధీ భవన్ లో కార్యకర్తలు, నాయకులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి అభిమానులు, ఓటర్లు కూడా ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగా నన్ను కలవటానికి వస్తా ఉన్నారు. ప్రభుత్వ దృష్టికి అంశాలు తీసుకుని వెళ్ళటానికి వాటిని కూడా తీసుకొని వాటిని పరిష్కారం చేయడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మీరు ఒక్కసారి గమనించాలి, గత ప్రభుత్వాలకి ప్రజా ప్రభుత్వాలకు ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం ఎప్పుడు గడిల మధ్యలో లోపల బంధించుకొని పాలకులు పాలన చేస్తే, ఈ రోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజా ప్రభుత్వంగా ప్రజలతో మమేకమై నిత్యం మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ రోజు ప్రజా పాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఆ ప్రజా పాలన, ప్రజల ఆలోచనల నుంచి వచ్చినటువంటి అవసరాలు, అవకాశాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే. అలాగే నేటి చిన్నారులు, నేటి బాలురు, నేటి చదువుకునే విద్యార్థులే రేపటి భవిష్యత్తు. వారు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మేము అందరం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అందరూ ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున డైట్ ఛార్జెస్ 40% పెంచి గత 10-12 సంవత్సరాలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ డైట్ ఛార్జెస్ కూడా పెంచి వాళ్ళు పౌష్టికాహారంతో ఎదగాలనే ఆలోచనతో చేసిన విషయం కూడా మీకు తెలిసిందే.